రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అసెంబ్లీకి కేసీఆర్ రానున్నారా? హాజరు కోసమే ఆయన అటెండ్ కానున్నారా? జగన్ ఫార్ములాను ఆయన ఫాలో అవుతున్నారా? విశేషాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిజంగా హాజరవుతారా, లేదా హాజరు కోసం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే రోజు మాత్రమే హాజరై ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన మిత్రుడు వైసీపీ అధినేత జగన్ల మిగిలిన రోజులన్నీ డుమ్మా కొట్టి ఫామ్ హౌస్కు పరిమితమవుతారా అనే సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తాను అసెంబ్లీకి హాజరు అవుతానని వెల్లడించారు. అదే సమయంలో బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే రోజున తాను అసెంబ్లీకి హాజరవుతానని ఆయన చెప్పడం జరిగింది. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి కేవలం అటెండెన్స్ కోసమే వస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు ఆయన ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ రోజు సభలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరగవు. కాగా ఈ విషయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివరణ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం రోజున మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే రోజులలో కేసీఆర్ సభకు హాజరవుతారని ఆయన చెప్పారు. ఇక కేసీఆర్ కుమారుడిగా తాను ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకోవడం లేదన్న కేటీఆర్ అందుకు కారణం కాంగ్రెస్ సభ్యులు చౌకబారు వ్యాఖ్యలు ప్రసంగాలను చేస్తారని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్లో ఎవరు కూడా కేసీఆర్కు తగ్గ స్థాయిలో ఉన్నవారు లేరని అన్నారు. ఇక కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ సెంటిమెంట్ను అర్థం చేసుకోవచ్చు, కానీ అసలు కేసీఆర్ సభలో ఏ మేరకు క్రియాశీలంగా వ్యవహరిస్తారన్నది వేచి చూడాలి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయితే ఆ హోదాలో ఆయన ఇంతవరకు సభకు కేవలం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అది అలా ఉంచితే తెలంగాణ రాజకీయ వర్గాలలో కేసీఆర్ సభకు హాజరు కావడానికి అనర్హత వేటు నుంచి తప్పించుకునేలా హాజరు వేయించుకోవడానికే అన్న చర్చ కొనసాగుతోంది. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించినా శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతో ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరైన సంగతి గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనర్హత వేటు భయంతోనే జగన్ ఫార్ములా లానే దాన్ని కూడా అనుసరిస్తున్నారు అని అంటున్నారు బయట. అయితే ఇంతవరకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ అనర్హత వేటు గురించి మాట్లాడిన సందర్భం లేదు, రాలేదు. అయినా నిబంధన అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, ఉండాలి కూడా. ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేసే సందర్భం ఏర్పడుతుంది. ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభం అవబోతున్నాయి. మార్చి 27 వరకు కొనసాగుతాయి. ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.